ఈ ఆజ్ఞలు పాటించనని చెప్తామే, ఏంటి తెలుసా? రెబెలియస్ నేచర్, నా ఇష్టము. చాలా మందికి తెలియగా పాటించరు, కానీ క్రైస్తవులు ఎంతో మంది తెలిసి పాటించరు. తెలియని వాడికి తక్కువ శిక్ష అంట, తెలిసిన వాడికి రెండంతల శిక్ష, అధికమైన శిక్ష. ఈరోజు చాలా మంది తెలిసి వద్దులే, నా దేవుడు ఏం అడగలే. నో, ఆయన హృదయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నది దాని కొరకు. దేవుని హృదయాన్ని మనుషుడికి తెలియజేస్తానికి. హూ ఇస్ గాడ్, వాట్ డస్ గాడ్ వాంట్? దేవుడు నీ రోజు కోరేది ఏంటి? దేవుడు నువ్వు ఎలా బ్రతకాలని ఆశపడుతున్నాడు? దేవుడు ఏది చేస్తా కోపపడతాడు? బైబిల్లో అనేక పాప కార్యాలు ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే మనుషుడు చేసిన చెడు కార్యాలు. ఈరోజు చాలా మంది అదేంటి అంత అసహ్యంగా బైబిల్లో ఉంది? లేదు, బైబిల్ ఇస్ ట్రూత్. వాడు అలాంటి పిచ్చి పని చేశాడు, దేవుడు అలాగ శిక్షించాడు ఉంది. ఎందుకంటే నువ్వు అలాంటి పిచ్చి పని చేయకుండా ఉండటానికి, నువ్వు అలాంటి పిచ్చి బ్రతుకు జీవించకుండా ఉండటానికి, జీవిస్తే దేవుడు నీతో ఎలా ఉంటాడో తెలియజేస్తానికి. ఈరోజు దేవుని వాక్యం చదువుతున్న మనము దేవుని హృదయానుసారంగా బ్రతకాలండి.